Hello everyone, I'm Aditya. Welcome to my channel. రాక్ ఫార్మేషన్ రాళ్ళు భూమి ఉపరితల నిర్మాణమైన ఎర్త్ క్రస్ట్కి ఫౌండేషన్. అసలు రాళ్ళు ఎలా ఏర్పడతాయి, వాటి వెనక దాగి ఉన్న మిస్టరీ ఏంటి, అవి ఎలా ఫార్మేషన్ మోడిఫికేషన్ అయ్యాయి అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భూమి లోపల లిక్విడ్ రాక్ అంటే మ్యాగ్మా చల్లబడటం వల్ల ఏర్పడేది గ్రానైట్. ఇది ఒక ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్. ఇగ్నిస్ అనేది లాటిన్ టర్మ్. ఇగ్నిస్ అంటే ఫైర్ అని అర్థం. నెక్స్ట్ లిక్విడ్ రాక్ గ్రౌండ్ పైన అంటే వాల్కెనో నుండి ఏర్పడే లావా కూల్ అవ్వడం వల్ల తయారయ్యే రాక్స్ ఏంటంటే ప్రిమైస్ అండ్ బెసాల్ట్. ఇవి ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు. ఇవి మొదటగా ఏర్పడి తర్వాత వాతావరణ ప్రభావం వల్ల సెడిమెంటరీ రాక్స్ అంటే అవక్షేప శిలలుగా మారుతాయి. ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి వల్ల సెడిమెంటరీ రాక్స్ అనేటివి మెటామార్ఫిక్ రాక్స్ అంటే రూపాంతర శిలలుగా ఏర్పడతాయి. మళ్ళీ అవి భూమి లోపల కలిసిపోయి మ్యాగ్మాగా తయారవుతుంది. మళ్ళీ అవి ఇగ్నియస్ రాక్స్గా మారుతూ ఉంటాయి. ఇదే రాక్ సైకిల్ అని అంటారు. ఇగ్నియస్ రాక్స్లో ఫాజిల్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండదు. ఫాజిల్స్ అంటే లక్షల సంవత్సరాల క్రితం భూమిలో పాతి పెట్టబడిన మొక్కలు, జంతువులు అవశేషాలు లేదా వాటి ఆనవాళ్లను ఫాజిల్స్ లేదా శిలాజాలు అని పిలుస్తారు. ఇగ్నియస్ రాక్స్ అనేటివి చాలా కఠినమైనవి, ఇంకా పొరలు లేనివి. అందుకే వీటి డ్యూరబిలిటీ ఎక్కువ